భూమి మీద పుట్టకముందు ఒక మనిషి ఉన్నాడో లేదో అనేది ఎవడికి తెలియదు. పుట్టిన తర్వాత తల్లి గర్భం నుంచి లోకానికి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది సృష్టి ఉంది, సృష్టిలో తల్లిదండ్రులు ఉన్నారు, లోకం ఉంది. కొందరు ఏమడుగుతున్నారంటే చనిపోయిన తర్వాత స్వర్గం ఉందని, నరకం ఉందని, పరలోకం ఉందని మీరు ఏమైనా చూసారని అంటారు. నిజంగా నీవు పుట్టకముందు సృష్టి ఉంటుందో సంగతి నీకు తెలియదు. అలాగే జన్మించిన తర్వాత అదైనా ఒక 2, 3, 4 సంవత్సరాలు ఎదిగిన తర్వాత నీకు వచ్చిన తర్వాత తెలిసింది. అలాగే ఈ లోకంలో కూడా పరలోకం అనేది కూడా దేవుడు నిర్మించాడు, నరకం అనేది కూడా ఉందన్న సంగతి నువ్వు బ్రతుకుండగా తెలుసుకోవాలి. ఇలాంటి వంకరోలకి చచ్చిపోయిన తర్వాత ఇంక నీకు తర్వాత మిగిలేది ఏంటంటే నరకమే. అందుకే వంకర జీవితాన్ని విడిచి బ్రతుకుండగా దేవుడి లోకాన్ని ఎందుకు నిర్మించాడు, ఎందుకు నిన్ను పంపించాడన్న సత్యాన్ని గ్రహించి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి నువ్వు ఏ దేశం నుండి ఆ దేశానికి వెళ్ళడానికి సిద్ధపడుదుగాక.